మనలో చాలా మందికి కోహినూరు వజ్రం గురించి తెలిసే ఉంటుంది. కోహినూరు లాంటి అతి విలువైన వజ్రం మరొకటి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అంతేకాదు, అది మన భారతదేశం నుండి దొంగలించబడిన అతి విలువైన వజ్రాలలో ఒకటి. ఆ వజ్రం విలువెంతో తెలుసా? అక్షరాల 29,000 కోట్లు. మరి అంతటి విలువైన వజ్రాన్ని ఎవరు దొంగిలించి ఉంటారు? ఈ వజ్రాన్ని శాపగ్రస్త వజ్రం అని కూడా అంటారు. అలా ఎందుకంటారో తెలుసా? ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారు చనిపోతారు అంట. మరి ఇప్పుడు ఆ వజ్రం ఎవరి దగ్గర ఉంది? ఇలాంటి మరెన్నో రహస్యాలతో కూడిన ఈ వజ్రం యొక్క విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రిటిష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే ప్రపంచంలోనే సంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతో మంది విదేశీయులు భారతదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి హోప్ డైమండ్ అని పిలువబడే వజ్రం. నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూరు వజ్రమే గుర్తుకొస్తుంది మనకు. కానీ హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీనిని శాపగ్రస్త వజ్రం అని పిలుస్తారు. ఈ వజ్రాన్ని గుంటూరు జిల్లాలోని కొల్లూరు గనుల నుంచి వెలికితీసినట్లు కొంతమంది చెప్తారు. కానీ పరిశోధకులు మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వజ్రకరూరులోని కింబర్లైట్ ప్రాంతం నుంచి వెలికితీసి ఉండవచ్చని కొందరు పరిశోధకులు చెప్తారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్ లో దొరికినట్లు స్పష్టమవుతుంది. అసలు ఈ వజ్రం 17వ శతాబ్దంలో బయటపడింది. 17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్ బాపిస్ట్ టవేర్నియర్ భారతదేశంలోని ఒక దేవాలయంలో ఉన్న హిందూ దేవత విగ్రహం కంటి నుండి ఈ వజ్రాన్ని టవేర్నియర్ దొంగలించినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం గనుక ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాల మరణం చెందుతారని చివరకు దీనిని స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్ కు విరాళంగా ఇచ్చేశారు. 17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలా సార్లు చేతులు మారినట్లు సమాచారం. అంతేకాదు టవేర్నియర్ నుండి రాజకుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ 14, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. 1839లో హ్యార్నీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో దానికి అతని పేరే పెట్టారు. ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్ లోని స్మిత్ ఇన్స్టిట్యూషన్ కు విరాళంగా ఇచ్చారు. స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్ మాదిరిగా ఉంటుంది. ఈ హోప్ డైమండ్ విలువ $350 మిలియన్ వరకు ఉంటుంది. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ అక్షరాల 29,000 కోట్లు. That's it for video. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ KMV కంటెంట్స్. ఇలాంటి మరిన్ని కొత్త కంటెంట్స్ తో మీ ముందుకు రాబోతున్నాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.